హలో అందరికి. నిన్న సాయంత్రం భలే వర్షం పడింది కదా. ఇంకా క్లైమేట్ ఇంత బాగున్న తర్వాత మనకి వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఏం చేసుకుందాం అని ఆలోచిస్తూ ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేసేసా. ఇంక ఓపెన్ చేసిన వెంటనే నా కళ్ళకి ఎదురుగా క్యారెట్స్ అయితే కనిపించేసాయి. ఇంకా వీటితో ఏదో ఒకటి చేసేయాలని ఫిక్స్ అయిపోయా. ఇంకా వీటితో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే క్యారెట్ హల్వా అయితే గుర్తొచ్చింది. ఇంకా రంగంలోకి దిగిపోయి క్యారెట్ ని అయితే ఫస్ట్ బాగా తురిమేసుకున్నాను. అలానే డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం చిన్న చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి బాగా వేసేసుకున్నా. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని లైట్ బ్రౌన్ వచ్చిన వరకు రోస్ట్ చేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసేసిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ యాడ్ చేసుకుని నేతిలో కొంచెంసేపు రోస్ట్ చేసుకోవాలి. ఈ టైంలోనే 2 యాలకులు కూడా దంచేసి వేసేసుకోండి. అలానే షుగర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు తగినంత పాలు వేసుకొని క్యారెట్ ని బాగా ఉడకనివ్వండి. లాస్ట్ లో ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. టాటా బాయ్.